శ్రీ సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి బంధువులందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. అదేమిటో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదములు. నేను పెట్టేటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని కూడా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని మనసులో స్మరించుకుంటూ బాబా చెప్పే సందేశాన్నైతే వినండి ఫ్రెండ్స్. బిడ్డ, నీకు ఇష్టమైన వ్యక్తి, నీ మనసుకు దూరమైన వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఉంది కదా నాయన. అలాగైతే తెలుసుకో బిడ్డ. బిడ్డ, నువ్వు ఎంతగానో అభిమానించిన వ్యక్తి, నువ్వు ఎంతగానో ప్రేమించిన వ్యక్తి, తనే సర్వస్వం అనుకున్న వ్యక్తి నీ నుండి దూరం అయ్యారు కదా నాయన. నీ ఆలోచనలు మాత్రం ప్రతి నిత్యం తన గురించే పరితపిస్తున్నాయి. నీకు ఆ వ్యక్తి దూరం అయినప్పటి నుంచి తన గురించే ఆలోచిస్తూ, ఆ వ్యక్తి అలా ఎందుకు చేశారు, నాకు దూరం అయినప్పటి నుంచి నా గురించి ఆలోచిస్తున్నాడా లేదా, నాకు దూరం అయినందుకు బాధపడుతున్నారా లేదా, అసలు ఎందుకు అలా చేశారు, నేను గుర్తుకు వస్తున్నానా లేదా అనే విషయాలు నీ మదిలో మెదిలాడుతూ ఉన్నాయి కదా నాయన. బిడ్డ, నువ్వు ఈ విధంగా ఆలోచిస్తూ బాధపడనవసరం లేదు నాయన. నేను చెబుతున్నాను కదా, ఆ వ్యక్తిలో ఒక కీలకమైన మార్పు అయితే వచ్చింది. నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా భావిస్తున్నాడు నాయన. ఈ ఇద్దరి మధ్య జరిగిన తీపి గుర్తులను నిత్యము గుర్తు చేసుకుంటున్నాడు. నీ నుండి దూరం అయిన తర్వాత నీ విలువ ఏమిటో ఆ వ్యక్తి తెలుసుకున్నాడు నాయన. నిన్నే ఒక దైవంగా భావిస్తున్నాడు. నీతోనే కలిసి జీవించాలని ఆరాటపడుతున్నాడు నాయన. నువ్వు తన గురించే ఆలోచిస్తూ తనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తున్నప్పుడు నీ గురించి, నీ ప్రేమ గురించి, నీ అనురాగం గురించి ఆ వ్యక్తి తెలుసుకోలేకపోయాడు నాయన. నీకు దూరం అయినప్పటి నుంచి నీ విలువ ఆ వ్యక్తికి అర్థమయ్యింది. నీ నుండి ఆ వ్యక్తి దూరం అవ్వడానికి కారణమంటూ లేకపోలేదు నాయన. మీ బంధాన్ని చూసి తట్టుకోలేని వాళ్ళు చెప్పుడు మాటలు అందులకు కాస్త తోడైనాయి నాయన. ఈ విషయాలన్నీ ఇప్పటికీ ఆ వ్యక్తి తెలుసుకోగలిగాడు. అయ్యో, నా గురించి ఇంతగా ఆలోచిస్తూ నా పైన ఇంత అభిమానాన్ని చూపిస్తున్నా, నాపై ఎంతో ప్రేమను చూపిస్తున్నా, నాకు ఇంత విలువను ఇస్తున్నా, నాకు ఇష్టమైన బంధాన్ని అనుమానించి చెప్పుడు మాటలు విని దూరం చేసుకున్నానే అని బాధపడుతూ చేసిన తప్పుకి పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు బిడ్డ. నన్ను నమ్ముకున్న నా బంధాన్ని ఎంతగా బాధ పెట్టానో అని కుమిలిపోతూ ఉన్నాడు బిడ్డ. చుట్టూ ఉన్నవాళ్ళు ఎంత ప్రేమ చూపించినా నీ ప్రేమను దూరం చేసుకున్న దానికి ఎంతగానో బాధపడుతున్నాడు నాయన. నీ ప్రేమ కోసం, నీ అనురాగం కోసం పరితపిస్తూ ఉన్నాడు బిడ్డ. అనునిత్యం నీ గురించే ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచనలతో ఏమి చెయ్యాలన్నా చెయ్యలేకపోతున్నాడు బిడ్డ. కానీ నీ చెంతకు రావడానికి సంకోచిస్తున్నాడు. నీ చెంతకు ఏ విధంగా రావాలో అర్థం కాక సతమతమవుతూ ఉన్నాడు బిడ్డ. నీ పిలుపు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. మంచి మనసు కలిగిన వాడు నాయన. నువ్వంటే ఎంతో ప్రేమ, సమాజంలో గౌరవ మర్యాదలతో జీవించాలనేదే తన కోరిక బిడ్డ. ఎంతో బాధ్యత కలిగినవాడు. కానీ ఒక గ్రహకాలం తననే మార్చివేసింది బిడ్డ. కొన్ని చెడు మాటలు తనని ఈ దుస్థితికి తీసుకువచ్చాయి నాయన. నీ మీద నీ ప్రేమ లేక కాదు, కాబట్టి తనని అర్థం చేసుకొని పంతాలకు పోయి మరింత దూరం చేసుకోవద్దు.
తనకై తాను రావడానికి సంకోచిస్తున్నాడు. అర్థం చేసుకో నాయనా. అర్థం చేసుకుని ముందుకు వెళితే జీవితం ఆనందంగా సాఫీగా సాగిపోతుంది. పంతాలకు పట్టింపులకు పోతే ఏదీ కూడా ముందుకు సాగదు నాయనా. కొన్ని విషయాల్లో కాస్త తగ్గి ముందుకు పోవడం చాలా మంచిది బిడ్డ. మీ జీవితాల్లో ఆ గ్రహ శకటాలు తొలగిపోయాయి. ఆ చీకటి తెరలు తొలగిపోయాయి. ఇది సరైన సమయం బిడ్డ. నీ మనసును మార్చుకొని ప్రేమగా ఆప్యాయగా ఆహ్వానించు. మీ జీవితం కీలక మార్పుతో ముందుకు సాగిపోతుంది నాయన. కాబట్టి ఇదే సరైన తరుణం. బాగా ఆలోచించు. ఈ సమయం దూరం అయితే ఆ సమయం మళ్ళా దొరకదు నాయన. కాబట్టి అర్థం చేసుకొని ఆహ్వానించు. నీకు అంతా మంచే జరుగుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ. బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.